ఆస్థాన విదూషకుడు అంటే మనకు ఏం గుర్తొస్తుంది? రాజుగారిని నవ్వించే వ్యక్తి, సభను సంతోషపెట్టే ఒక ఎంటర్టైనర్, అంతే కదా? కాని ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి కథే వేరు. ఆయన హాస్యం కేవలం వినోదం కోసం కాదు, అదొక చాలా పవర్ఫుల్ వెపన్. ఒక్కసారి ఆలోచిద్దాం, మనకన్నా చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ల తప్పుని ఎలా చెప్పగలం? డైరెక్ట్గా గొడవపడతామా? వాదిస్తామా? లేక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతామా? వీటికి సమాధానం మనం అస్సలు ఊహించందై ఉండొచ్చు. కరెక్ట్, నవ్వు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. హాస్యాన్ని ఒక ఆయుధంగా మార్చి, కత్తికూడా చేయలేని పనిని కేవలం మాటలతో, తెలివితో చేసి చూపించిన ఒక మహామేధావి కథలోకి వెళ్దాం రండి. ఆయనే మన తెనాలి రామకృష్ణ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరుగా మనందరికీ తెలుసు. పేరుకి ఆస్థాన విదూషకుడైనా ఆయన అసలు డ్యూటీ అది కాదు. రాజుకొక కీ అడ్వైజర్. ఆయన పని కేవలం నవ్వించడం కాదు, ఆలోచింపజేయడం, డీప్గా ఆలోచింపజేయడం. సరే, మరింకెందుకు ఆలస్యం, తెనాలి రామకృష్ణుడు టూల్కిట్లోకి ఓసారి తొంగి చూద్దాం. ఆయన వాడిన మొదటి అద్భుతమైన టాక్టిక్ ఏంటంటే, చెప్పిన ఆర్డర్స్నే వెపన్స్గా మార్చడం. అంటే చెప్పిన మాటలను యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి అందులోనే ఉన్న లోపాన్ని బయటపెట్టడమనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న మోడర్న్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకుందాం, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉన్నాడు. కోడ్లో ఒక తప్పుందని మేనేజర్కి చెప్తే వినట్లేదు. అప్పుడు ఆ ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? ఆ తప్పుడు కోడ్నే రన్ చేసి, చూసారా, మీరు చెప్పినట్టు చేస్తే ఇదిగో ఇలా సిస్టమ్ క్రాష్ అయింది అని చూపిస్తాడు. తెనాలి కూడా చేసేది సేమ్ ఇదే పని, కాకపోతే రాజ్యసభలో, నేరుగా రాజుగారితో. ఈ టాక్టిక్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫేమస్ కథ చూద్దాం. ఒకసారి ఏమైందంటే, రాజుగారికి నేలమీద అస్సలు కాలు పెట్టని ఒక దైవిక గుర్రం కావాలనిపించింది. సరైనన్నాడు తెనాలి. కొంత డబ్బు తీసుకుని కొన్ని వారాలపాటు అసలు కనిపించకుండా పోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఒక మామూలు గుర్రాన్ని తీసుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఆ గుర్రం మూతికి అందనంత ఎత్తులో ఒక గడ్డిమూటను వేలాడదీశాడు. పాపం ఆ గుర్రం గడ్డికోసం ఎప్పుడూ పైకి గెంతుతూనే ఉంటుంది. దాంతో దాని కాళ్ళు దాదాపుగా నేలను తాకవు. చూశారా, రాజుగారి కోరిక ఎంత ఫూలిష్గా ఉందో! మాటలతో చెప్పలేదు, తిట్టలేదు, సింపుల్గా చేసి చూపించాడు. ఇక ఇప్పుడు తెనాలి వాడిన మరో పవర్ఫుల్ స్ట్రాటజీ చూద్దాం. ఇది పూర్తిగా హ్యూమన్ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి హ్యాకర్ ఏం చేస్తాడు? సిస్టంలోని లూప్ హోల్స్ని వాడుకొని దాన్ని కంట్రోల్ చేస్తాడు కదా. అలాగే తెనాలి మనుషుల్లో ఉండే బలహీనతలు, అంటే అత్యాశ, అహంకారం లాంటి వాటిని వాడుకుని వాళ్లకే తెలియకుండా వాళ్లతోనే మంచి పనులు చేయించేవాడనమాట. ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక రాత్రి కొంతమంది దొంగలు తెనాలి ఇంట్లో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారు. వాళ్లు పొదల చాటున దాక్కోవటం తెనాలి గమనించాడు. వెంటనే ఇంట్లోకెళ్ళి దొంగలకి వినపడేలా తన భార్యతో, అయ్యూ, ఇంట్లో ఇంత బంగారముంది, భయంగా ఉంది. ఈ నగలపెట్టెను తీసుకెళ్లి మన పెరట్లో ఉన్న బావిలో పడేద్దాం, అక్కడైతే సేఫ్గా ఉంటుంది అని గట్టిగా అన్నాడు. ఇంకేముంది, దొంగలు ఫుల్ ఖుషి. రాత్రంతా ఆ పెట్టెకోసం బావిలో ఉన్న నీళ్లన్నీ చేది పెరట్లో పోశారు. తెల్లవారేసరికి వాళ్లకి పెట్టె దొరకలేదు. కాని తెనాలి తోటలో ఉన్న ప్రతి మొక్కకి ఫ్రీగా నీళ్లందాయి. దొంగలు నీరసించిపోయారు. తెనాలి పని ఫ్రీగా జరిగిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింటేంటి? తెనాలి ఆ దొంగలతో కొట్లాడలేదు, వాళ్లని తిట్టలేదు. వాళ్ల బలహీనతేంటి? అత్యాశ. ఆ అత్యాశనే తనకు ఆయుధంగా మార్చుకున్నాడు. అందుకే అంటారు, మూర్ఖుని అత్యాశే తెలివైనవానికి ఉత్తమ ఆయుధమని. తెనాలి దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు తెనాలి టూల్కిట్లోని మూడో, ఇంకా చెప్పాలంటే అత్యంత డ్రమాటిక్ టాక్టిక్ని చూద్దాం. దీన్ని మనం ది అబ్సర్డ్ మిర్రర్ లేదా హాస్యాస్పదమైన అద్దం అని పిలవచ్చు. మనం ఎప్పుడైనా అమ్యూజ్మెంట్ పార్క్లో వంకర అద్దాల ముందు నిల్చున్నామా? మనల్ని మనం చూసుకుంటే నవ్వొస్తుంది. పొడుగ్గా, పొట్టిగా, లావుగా, వింతగా కనిపిస్తాం. ఆ అద్దం అబద్ధం చెప్పట్లేదు, మన రూపాన్నే ఎగ్జాజరేట్ చేసి చూపిస్తోంది అంతే. తెనాలి చేసేది కూడా ఇదే. ఎదుటివాళ్ల తప్పుల్ని డైరెక్ట్గా వేలెత్తి చూపించకుండా వాళ్ల ప్రవర్తననే ఒక నాటకంలా మార్చి వాళ్లకే అర్థమయ్యేలా చేసేవాడు. వాళ్ల ఫూలిష్నెస్ని వాళ్లకే అద్దంలో చూపించినట్టు అనమాట. ఈ టాక్టిక్ని ఈ కథ అద్భుతంగా వివరిస్తోంది. ఒకసారి రాజుగారు వేరే ఊరికి వెళ్తూ, రామకృష్ణ,
నేను తిరిగి వచ్చే వరకు ఇంటి మీద, ముఖ్యంగా ఈ మెయిన్ డోర్ మీద ఒక కన్నేసి ఉంచు అని ఆర్డర్ వేశాడు. ఇంకేముంది, తెనాలి ఆ మాటలను అక్షరాలా పట్టుకున్నాడు. ఇంటి మెయిన్ డోర్నే ఊడదీసి తన వీపు మీద వేసుకుని రాజుగారి వెంటే బయలుదేరాడు. అది చూసి రాజు షాక్. ఇదేంటి రామకృష్ణ అని అడిగితే, ప్రభూ, మీరే కదా ఇంటిని, తలుపును రెండింటినీ కనిపెట్టుకుని ఉండమన్నారు. తలుపును అక్కడ వదిలేసి నేను మీతో రాలేను, ఇంటికి కాపలా కాయలేను, అందుకే తలుపునే మోసుకొచ్చాను అని చాలా సింపుల్గా చెప్పాడు. చూశారా, రాజుగారి ఆర్డర్లో ఉన్న లాజిక్ లేనితనాన్ని ఎంత నాటకీయంగా బయటపెట్టాడో. సరే, ఈ కథలన్నీ విన్నాం కదా, మరి తెనాలి రామకృష్ణుడి ఈ తెలివితేటల నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ట్రిక్స్ వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమైయుంటుంది? ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. తెనాలి చేసినవి కేవలం కామెడీ స్కిట్సు, జోక్స్ కాదు. అవి చాలా కాంప్లెక్స్ సమస్యలకు ఎంతో తెలివైన నాన్ వైలెంట్ సొల్యూషన్స్. అంటే ఎలాంటి గొడవ, హింస లేకుండా కేవలం తెలివితో పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించే మార్గాలు. ఇక్కడ చూడండి, బలప్రయోగానికి తెనాలి తెలివికి ఉన్న తేడాను గమనిస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పశుబలం, కత్తులు, కఠినమైన శాసనాలను తన టూల్స్గా వాడితే తెనాలి మాటలను, అబ్జర్వేషన్ని వాడాడు. ఒకరి లక్ష్యం ఎదుటివారిని డామినేట్ చేయడమైతే మరొకరి లక్ష్యం వాళ్లకి జ్ఞానోదయం కలిగించడం. అందుకే ఒకచోట గొడవ, సంఘర్షణ ఉంటే తెనాలి పద్ధతిలో శాంతియుత పరిష్కారం దొరికింది. అందుకే తెనాలి రామకృష్ణుడి లెగసీ అంటే కేవలం కొన్ని ఫన్నీ స్టోరీస్ కాదు, అది డిఫరెంట్గా ఎలా ఆలోచించాలో నేర్పే ఒక మాస్టర్ క్లాస్. పదునైన కత్తికన్నా పదునైన మెదడు ఎప్పుడూ పవర్ఫుల్ అని ప్రూవ్ చేసిన ఒక టైమ్లెస్ లెసన్. చివరగా ఒక్క ప్రశ్న. తెనాలి వాడిన ఈ 3 టాక్టిక్స్ చూశాం కదా, ఆర్డర్స్ని వెపన్స్గా మార్చడం, మనుషుల సైకాలజీని హ్యాక్ చేయడం, లేదా వాళ్ల ప్రవర్తననే వాళ్లకి అద్దంలా చూపించడం. వీటిలో ఏ టాక్టిక్ ఈరోజు మన జీవితంలో ఎదుర్కొంటున్న ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడచ్చు అంటారు? ఒక్కసారి ఆలోచించండి.